నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం మొదలవుతూ ఉండగానే స్వామియే శరణమయ్యప్ప అనే నామ సంకీర్తన వాడవాడలా వినిపిస్తుంది. ఆ స్వామికి సంబంధించిన భజనామృతం దేశమంతటా వ్యాపిస్తుంది. అనేక ప్రాంతాలలోని అయ్యప్ప స్వామి మంటపాల నుంచి, మందిరాల నుంచి ఆ స్వామి ఆలయాల దిశగా ఆ నామామృతం సాగుతుంది. అలా ఆ స్వామి కొలువైన ఆలయం మనకి కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలోనూ కనిపిస్తుంది. శబరిమలను తలపించే ఇక్కడి అయ్యప్ప స్వామి ఆలయమే నేటి మన తీర్థయాత్ర. అయ్యప్ప దేవాయ నమః, అభయ స్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజ ధీర గంభీర శబరీ గిరి శిఖర ఘన యోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితానంత బ్రహ్మాండ రూపాయ నమః. శివపురాణం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణంలో అయ్యప్ప స్వామి ప్రస్తావన కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి పేరు వినగానే అందరి కళ్ల ముందు కదలాడేది శబరిమల. పురాణ సంబంధమైన ప్రాశస్త్యం, చారిత్రక సంబంధమైన నేపథ్యం కలిగిన క్షేత్రం ఇది. అయ్యప్ప స్వామితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగిన నేల ఇది. ఇక్కడి అడుగడుగు అనువనువు ఆ స్వామి మహిమలను చెబుతాయి, లీలా విశేషాలను విప్పుతాయి. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాద నిరతం శాస్తారం ప్రణమామ్యహం. శబరిమల ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అందమైన ప్రకృతి అంతా కూడబలుక్కుని ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక వనం. ఇక్కడ అడవులు వనాలవుతాయి, కొండలు వేదికలవుతాయి, మహావృక్షాలు గొడుగులు పడతాయి, జలపాతాలు అభిషేక ద్రవ్యాలవుతాయి. ఇక్కడి చెట్టు పుట్ట గూడు గుట్ట అన్నీ ఆ స్వామి నామాన్నే పలుకుతుంటాయి, పరవశించిపోతుంటాయి. ఒకసారి చేసిన దర్శనం ఒక జన్మకి దక్కిన బహుమానంగా అనిపించే క్షేత్రమిది. శబరిమల వెళ్లడం అన్ని వయసుల వారికి సాధ్యం కాని విషయం. అలాగే అన్ని కాలాలలోనూ అన్ని వేళ్లల్లోనూ దర్శనం చేసుకోవడానికి అవకాశం లేని క్షేత్రం. అందువల్లనే ఆ స్వామిని అనునిత్యం దర్శనం చేసుకోవాలి అనుకున్న భక్తులు, స్వామి సమక్షంలో గడపాలి అనుకునే భక్తులు ఆయన అనుగ్రహంతో ఆలయాలు నిర్మించుకున్నారు. అలాంటి ఆలయాలలో బళ్ళారిలోని ఆలయం ముందు వరుసలో కనిపిస్తుంది. అయ్యప్ప స్వామి భక్తులతో పాటు ఆ స్వామి ఆలయాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రతి ఆలయం అక్కడి భక్తుల సంకల్ప బలానికి ప్రతీకగా వెలుగొందుతోంది. అయితే బళ్ళారిలోని అయ్యప్ప స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని అచ్చం శబరిమలలోని ఆలయం మాదిరిగా నిర్మించారు. అదే నమూనాలో నిర్మించడం వలన ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నంత వరకు శబరిమల ఆలయంలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. శబరిమల ఆలయ నిర్మాణంలో కేరళ సంప్రదాయ పద్ధతి కనిపిస్తుంది. అక్కడి ప్రతి నిర్మాణం అనేక విశేషాలను, ప్రత్యేకతలను కలిగి ఉంది. అదే పద్ధతిని అనుసరిస్తూ ఇక్కడ ఈ ఆలయాన్ని కూడా నిర్మించడం విస్మయుల్ని చేస్తుంది. శబరిమల వెళ్లలేని వారు ఈ ఆలయ దర్శనం చేస్తూ ఉంటారు. అందువల్లనే ఈ క్షేత్రాన్ని మినీ శబరిమలగా పిలుస్తుంటారు. ఆ హరిహర సుతుడికి అంకిత భావంతో కైమోడ్పులు అర్పిస్తుంటారు. కొండ కోనల్లో వెండి వెన్నెల్లో కొలువై ఉన్న స్వామి అయ్యప్ప, కొలువై ఉన్న
ఉన్న స్వామి అయ్యప్ప శబరి కొండల్లో బంగారు కాంతుల్లో నిలవై ఉన్న స్వామి అయ్యప్ప నిలవై ఉన్న స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామిని హరిహరసుతుడిగా, మణికంఠుడిగా, ధర్మశాస్త్రగా భక్తులు కొలుస్తూ ఉంటారు. ఆ స్వామి అవతార కార్యమే ఒక అద్భుతం. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు, పరమశివుడు అనేక లీలా విశేషాలను ఆవిష్కరించారు. ఆ ఇద్దరూ కలిసి చేసిన లీలా విన్యాసమే అయ్యప్ప స్వామి ఆవిర్భావానికి కారణమవుతుంది. అసురజాతికి చెందిన మహిషి అయోనిజుని ద్వారా మాత్రమే తప్ప తనకు మరణం అనేది లేకుండా వరాన్ని పొందుతుంది. అప్పటి నుంచి ఇంద్రాది దేవతలను, సాధు సత్పురుషులను అనేక రకాలుగా వేధిస్తూ ఉంటుంది. వారంతా హరిహరులకు తమ పరిస్థితి వివరిస్తారు. మహిషి బారి నుంచి తమని కాపాడమని వేడుకుంటారు. అప్పటి నుంచి హరిహరులు తగిన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. క్షీరసముద్ర మథనం తరువాత అమృతాన్ని పంచడం కోసం శ్రీ మహావిష్ణువు మోహిని రూపం ధరిస్తాడు. అద్భుతమైన తన సౌందర్యాన్ని శివుడికి చూపుతూ శ్రీ మహావిష్ణువు నవ్వుతాడు. స్వామివారి లీలా విశేషాన్ని అర్థం చేసుకున్న ఆదిదేవుడు మందహాసం చేస్తాడు. మహిషి సంహారం కోసం ఇద్దరూ ఆలింగనం చేసుకుంటారు. అప్పుడు వారి స్వేదం నుంచి ఒక బాలుడు ఉద్భవిస్తాడు. అక్కడికి చేరుకున్న బ్రహ్మ ఆ బాలుడికి హరిహరసుతుడు అని నామకరణం చేస్తాడు. శ్రీ మహావిష్ణువు తన మెడలోని హారాన్ని తీసి ఆ బాలుడి కంఠంలో వేస్తాడు. అలా ఆ బాలుడు మణికంఠుడవుతాడు. పరమశివుడు ఆ బాలుడిని పంబా నదీ తీరంలో వదలగా పందళరాజు ఇంట పెరుగుతాడు. రాజరిక సంబంధమైన అనేక కుట్రలను ఎదుర్కొంటూనే తన అవతార కార్యానికి సంబంధించిన సమయం కోసం ఎదురుచూస్తాడు. ఆ సమయం ఆసన్నం కాగానే మహిషిని సంహరిస్తాడు. మణికంఠుడు సామాన్యమైన బాలుడు కాదు అని గుర్తించిన అక్కడి వారంతా ఆ స్వామి పాదాలను ఆశ్రయిస్తారు. పందళరాజు ఆ స్వామికి ఆలయాన్ని నిర్మించే అవకాశం ఇవ్వమని కోరతాడు. అప్పుడు స్వామి గతంలో శ్రీరాముడి భక్తురాలైన శబరి నివాసిత ప్రాంతమైనటువంటి కొండపై కొలువై ఉండడానికి ఆసక్తి కనబరుస్తాడు. శ్రీరాముడి దర్శనం చేసుకుని శబరి మోక్షాన్ని పొందిన ప్రదేశమిది. అందువల్లనే ఈ క్షేత్రానికి శబరిమల అని పేరు. మోహిని తనయుని మోహన రూపం నిజ భక్తుల హృదయమే స్వామి నివాసం. మోహిని తనయుని మోహన రూపం నిజ భక్తుల హృదయమే స్వామి నివాసం. హరిహరులు ఇరువురు ఒక్కటైన వేళ అఖిలాండ మెరిగెను అయ్యప్ప లీలా అయ్యప్ప లీలా. లీలామృతం లీలామృతం మణికంఠుని నామమే మధురామృతం. లీలామృతం లీలామృతం మణికంఠుని నామమే మధురామృతం. మోహిని తనయుని మోహన రూపం నిజ భక్తుల హృదయమే స్వామి నివాసం. బళ్ళారిలో ఇటు వైష్ణవ సంబంధమైన ఆలయాలు, అటు శైవ సంబంధమైన ఆలయాలు చాలానే కనిపిస్తూ ఉంటాయి. ప్రాచీన కాలం నాటి ఆలయాలు, ప్రసిద్ధమైన ఆలయాలు అబ్బురపరుస్తాయి. అలాంటి బళ్ళారిలో తన ప్రత్యేకతను చాటుతూ ఇక్కడి అయ్యప్ప స్వామి క్షేత్రం దర్శనమిస్తూ ఉంటుంది. శబరిమలను తలపిస్తూ ఉంటుంది. బళ్ళారిలోని అయ్యప్ప స్వామి ఆలయం సువిశాలమైన ప్రదేశంలో అలరారుతూ ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మనకి శబరిమలలో ఉన్నామా అన్న భావన కలుగుతుంది. 18 మెట్లు, ధ్వజస్తంభం, ఆలయ నిర్మాణ శైలి, ఉపాలయాల విషయంలో తీసుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ ఇక్కడి భక్తుల అంకిత భావానికి అద్దం పడుతుంది. వారి ఆరాధనా భావానికి నిర్వచనం చెబుతుంది. అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు ఎన్నో వ్యయప్రయాసల కోర్చి శబరిమల చేరుకుంటుంటారు.
18 మెట్లపై అడుగుపెట్టే అవకాశం కోసం వారంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఆ క్షణాలను వారు తమ జీవితకాలమంతా గుర్తు చేసుకుంటూనే ఉంటారు. 18 దేవతా శక్తులకు ప్రతీకగా 18 మెట్లను నిర్మించారు. ఆ మెట్ల ద్వారా జరిగే స్వామి దర్శనంతోనే పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక్కడ ఆలయ నిర్మాణంలోనూ 18 మెట్లను ఏర్పాటు చేశారు. 30-40 టన్నుల బరువైన నల్లరాయి ఏకశిలపై 18 మెట్లను మలిచారు. అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించిన భక్తులు ఇరుముడులను తలపై పెట్టుకుని శరణుఘోష చేస్తూ ఈ మెట్ల ద్వారా స్వామివారి సన్నిధికి చేరుకుంటారు. వాటి ప్రాధాన్యతకు తగినట్టుగానే ఈ యొక్క మెట్ల నిర్మాణం చేయడం విశేషం. శబరిమలలోని గర్భాలయంలో అయ్యప్ప స్వామి మూర్తిని పరశురాముడు ప్రతిష్ఠించాడు. ఈ ఆలయం ప్రాంగణంలోని ధ్వజస్తంభం ప్రత్యేకతను కలిగినదిగా కనిపిస్తుంది. ధ్వజస్తంభం పైభాగంలో బాణం దిగబడినట్టుగా ఉంటుంది. పందళరాజు స్వామివారికి ఆలయం నిర్మిస్తానని, అందుకు తగిన ప్రదేశాన్ని సూచించమని కోరతాడు. అప్పుడు స్వామి ఒక బాణాన్ని సంధిస్తాడు. ఆ బాణం దిగబడిన ప్రదేశాన్ని సూచిస్తూ ధ్వజస్తంభంపై బాణం కనిపిస్తుంది. ఇక్కడి ఆలయంలోనూ అదే స్థాయిలో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. హంపి సమీపం నుంచి 53 అడుగుల ఏకశిలను తెప్పించారు. 50 టన్నుల వరకు బరువుండే ఈ ధ్వజస్తంభం స్వామివారి అనుగ్రహంతోనే నిలిచింది అని భక్తుల విశ్వాసం. ఇక స్వామివారు కొలువైన ప్రధాన ఆలయ నిర్మాణ శైలి శబరిమల ఆలయ నమూనా మాదిరిగా కనిపిస్తుంది. గర్భాలయంలో స్వామివారి పంచలోహమూర్తి దివ్యమైన తేజస్సును వెదజల్లుతుంటుంది. పంచగిరుల పైన స్వామి సత్య దర్శనం, పంచామృతాభిషేకము నిత్య శోభితం. పంచగిరుల పైన స్వామి సత్య దర్శనం, పంచామృతాభిషేకము నిత్య శోభితం. దుష్ట సంహారమే అయ్యప్ప అభీష్టం, శిష్ట సంరక్షణే స్వామి అభయము. శివనారాయణ తేజమే విశ్వమోహితం, అయ్యప్ప అవతారమే మహిమమోదకం, మహిమమోదకం. సాధారణంగా అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణం వెనుక అక్కడి భక్తుల సంకల్ప బలం ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. స్వామివారి పట్ల గల భక్తితో అనునిత్యం ఆ స్వామిని సేవించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఆలయాల నిర్మాణం జరుగుతూ వచ్చింది. అలాగే ఇక్కడి ఆలయం రూపుదిద్దుకోవటం వెనుక, ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక భక్తుల అంకిత భావం, సమష్టి కృషి కనిపిస్తాయి. బళ్ళారిలోని అయ్యప్ప స్వామి ఎంతో విశిష్టతను, మరెంతో ప్రత్యేకతను సంతరించుకొని కనిపిస్తాడు. ఈ ఆలయ నిర్మాణం వెనుక జయప్రకాష్ జయగుప్తా అనే ఒక భక్తుడి కృషి ప్రధానంగా కనిపిస్తుంది. ఒకసారి శబరికి వెళ్లిన ఆయనకి అచ్చు అలాంటి ఆలయాన్నే తమ ఊళ్ళో నిర్మించాలి అనే ఆలోచన కలుగుతుంది. అక్కడి నుంచి తిరిగి రాగానే తన ఆలోచనను స్థానికులతో కలిసి పంచుకుంటాడు. అలా బళ్ళారి వాసులంతా పూనుకొని ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా పునాదిరాయి పడడం విశేషం. శబరిమలలో స్వామివారి ఆలయం ఎలాంటి వాస్తుతో, ఎలాంటి కొలతలతో నిర్మితమైందో సరిగ్గా అవే కొలతలను పాటిస్తూ ఇక్కడి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అందుకోసం శబరిమల క్షేత్రాన్ని అనేక మార్లు పరిశీలించి అక్కడి పద్ధతులకు అనుగుణంగా ఇక్కడి ఆలయ నిర్మాణాన్ని కొనసాగించారు. అందుకోసం ఇక్కడి స్థానికులంతా పెద్ద మొత్తంలో సాయాన్ని అందించడం విశేషం. శబరిమలలో స్వామివారి గర్భాలయ మూర్తి పంచలోహాలతో రూపొందించబడింది. అచ్చు అలాంటి మూర్తినే తయారు చేయించడం చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినా ఇక్కడి స్థానికులంతా ఏకమై తమ వంతు సాయాన్ని అందించారు. స్వామివారి పంచలోహ మూర్తిని ఇక్కడి ఆవరణలోనే రూపకల్పన చేయడం విశేషం. పారదర్శకంగా ఇక్కడ జరిగిన ఈ కార్యక్రమానికి వచ్చిన అనూహ్యమైన స్పందన గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. శబరిమలలో అయ్యప్ప ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాలి అనే ఒక ఆలోచన కారణంగా ఎన్నో విషయాల పట్ల పరిశీలన, పరిశోధన, పర్యవేక్షణ అవసరమైంది. అందువలన ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి
9 ఏళ్లు పట్టింది. ఆలయంలో పూజాభిషేకాలు మొదలై పుష్కరకాలం గడిచింది. గర్భాలయానికి ఇరువైపులా ఉన్న ద్వారపాలకుల్ని గమనిస్తే చాలు ఈ ఆలయ నిర్మాణం విషయంలో ఎంతటి శ్రద్ధాసక్తులను చూపించారు అనేది అర్థమవుతుంది. ఈ దేవస్థానం వచ్చేసి శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానం ఎలా ఉందో ఆ మాదిరి ఈ దేవస్థానం కట్టినాం. చిన్నజీయర్ స్వామి గారు మాకు దేవుడు మాదిరి కనిపించినాడు. ఆయన వచ్చి ఇక్కడ దేవస్థానానికి ఫౌండేషన్ స్టోన్ అదంతా ఆయన అమృత చేతుల ద్వారా మేము చేయించినాము. ఈ దేవస్థానం 3 విశేషాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం వచ్చేసి పెద్దది రాయ్ ఏకశిల అంటారు. సింగిల్ స్టోన్ ఇప్పుడు నిలబడిందంటే కింద నుంచి 53 అడుగులు, చుట్టుకొలత వచ్చేసి నియర్లీ 12 ఫీట్ ఉంది. రెండో విశేషం వచ్చేసి 18 మెట్లది. 18 మెట్లు కూడా ఏకశిల అన్నమాట. ఆ ఏకశిల నల్లరాయితో చేసింది ప్రతిష్ఠ చేసినామన్నమాట. దేవస్థానంలో ఇంకా విగ్రహం గురించి మాట్లాడారు సార్. అప్పుడు విగ్రహం ఏం చేయాలి, అందరూ స్టోన్ పెడతాము, అది పెడతాము, ఇది పెడతామన్నారు. నేనేమంటే శబరిమలలో ఎలా ఉందో అలా చేస్తున్నాను కాబట్టి తప్పకుండా అక్కడ ఎలా ఉందో అలాగే చేయాలనేసి నాది. దానికే ఆ వర్చస్సు, ఆ ముఖము అదంతా శబరిమలలో అయ్యప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా చేరుకున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది. ఓం శబరిగిరీశ్వరా స్వామి శబరిగిరీశ్వరా పందళ రాజకుమార పావన శుభచరిత స్వామి శబరీశ ఓం శరణం శబరీశ హరిహరనందనా స్వామి ఆశ్రిత పోషణ కాంచన మణిమయ చేల కామిత శుభ ఫలదా స్వామి అయ్యప్ప ఓం శరణం అయ్యప్ప. ఏ క్షేత్రంలోనైనా అక్కడ జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు ఆ క్షేత్ర వైభవానికి అద్దం పడుతూ ఉంటాయి. అలా చూసుకుంటే బళ్ళారిలోని స్వామివారి ఆలయం కూడా నిర్మాణానికి తగిన వైభవాన్ని కలిగినదిగా కనిపిస్తూ ఉంటుంది. శబరిమల క్షేత్రానికి గల స్థల మహత్యం, పూజల పరంగా, సేవల పరంగా అక్కడి ఆచారాలు, పద్ధతులు వేరు. అయినప్పటికీ ఇక్కడ కూడా అదే పద్ధతిని పాటిస్తూ రావటం విశేషం. 12 ఏళ్ల క్రితము పెద్ద కుంభాభిషేకం చేయించేసి ఈ దేవస్థానాన్ని చేసినాము. తర్వాత ఇక్కడ పద్ధతులు, పూజా విధానాలు అన్నీ శబరిమలలో ఎలా ఉందో అలాగే చేస్తున్నాము. కొన్ని పూజలు ఉన్నాయి, అరట్టు అంటారు, తర్వాత సహస్ర కలశాభిషేకం అంటారు. చందనంతో పూజ చేసేది కూడా ఒక పెద్ద విశేషమైన పూజ. ఈ డిసెంబర్ 26వ తారీఖు మండల పూజా కార్యక్రమం శబరిమలలో జరుగుతుంది. ఇక్కడ కూడా జరుపుతామన్నమాట. ప్రతి నెల 3 పూజలు ఇక్కడ జరుగుతాయి. అమావాస్య రోజు రుద్రం అనేసి చేస్తారు ఈశ్వరునికి, తర్వాత మన నాగరాజ స్వామికి. నాగరాజ స్వామి అంటే షణ్ముఖ స్వామి. తర్వాత ప్రతి పున్నమికి సత్యనారాయణ స్వామి పూజ చేస్తారు పొద్దున్నే. తర్వాత వచ్చేసి గణపతి సంకష్టి రోజు సాయంకాలం హోమం ఉంటుంది. తర్వాత చంద్రునికి అర్ఘ్యము, పూజ అవన్నీ ఉంటాయి. ఈ రకంగా ఉంటుంది. ప్రతి బుధవారం ఈ విశేషమైన రోజు అయ్యప్పకు. ఆ రోజు భజన, తర్వాత పడి పూజ, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటాము. శబరిమలలో ఏ రోజున, ఏ వేళలో ఏ పూజలు, సేవలు జరుగుతాయో అదే పద్ధతిలో ఇక్కడ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సహస్ర కలశాభిషేకం, చందన పూజతో పాటు ఏనుగు అంబారితో కూడిన ఆరాట్ ఉత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉండడం విశేషం. శబరిమలలో అయ్యప్ప స్వామి ఉత్సవమూర్తిని ఏనుగుపై ఊరేగింపుగా పంబా నదికి తీసుకుని వెడతారు. అక్కడ స్వామివారికి స్నానం చేయించి సన్నిధానానికి ఊరేగింపుగా తీసుకుని వస్తారు. దీనినే ఆరాట్ ఉత్సవం అని అంటారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. అలాంటి ఉత్సవాన్ని బళ్ళారిలో నిర్వహిస్తూ ఉండడం విశేషం. బరువైన బాధ్యతతోనూ ఖర్చుతోనూ కూడుకున్న ఈ ఉత్సవం ఈ ఆలయం ప్రత్యేకతల్లో ఒకటిగా కనిపిస్తుంది. ఇక ప్రతి అమావాస్య, పౌర్ణమి తిథుల్లో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇక్కడి ఉపాలయాల్లో సదాశివుడు కన్నిమూల గణపతి, నాగరాజ ప్రభువుగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ప్రతి అమావాస్య రోజున ఇక్కడి శివయ్య సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ వ్రతం జరుపుకుంటారు. అలాగే గణపతి సన్నిధిలో సంకట చతుర్థి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అయ్యప్ప భక్తులకు ఇదే శబరిమల.
కార్తీక మాసంలో ఇక్కడ దీక్ష తీసుకునే వారితో మండల కాలం తరువాత ఇక్కడికి ఇరుముడి కట్టుకుని వచ్చేవారితో ఈ ఆలయం చాలా సందడిగా కనిపిస్తుంది. అడుగడుగునా శరణు ఘోష వినిపిస్తూ అణువణువుని పులకరింపజేస్తుంది. జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం నమామ్యహం, వనముద్రాం శుద్ధముద్రాం రుద్రముద్రాం నమామ్యహం, శాంతముద్రాం సత్యముద్రాం వ్రతముద్రాం నమామ్యహం, శబరాశ్రమ సత్యేన ముద్రాం పాతు సదాపి మే. ఆది సోమ మంగళ శుక్రవారాల్లో ఇక్కడ స్వామివారి ఆలయం తలుపులు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. బుధ శనివారాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బళ్ళారి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్లు మీదుగా బళ్ళారి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి గుంటూరు, నరసరావుపేట, కర్నూలు, గుంతకల్ మీదుగా బళ్ళారి చేరుకోవచ్చు. శబరిమల హరిహరసుతుడు కొలువైన ఆధ్యాత్మిక ప్రపంచం. అక్కడి ఆలయం అనేక మహిమల నిలయం. అదే తరహాలో నిర్మితమైన ఆలయం ఇది. అదే పద్ధతిలో పూజాభిషేకాలు జరుపుకునే మణికంఠుడి మందిరం ఇది. అలాంటి ఈ ఆలయాన్ని గురించిన విషయాలు, విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణకీర్తనం స్వామి శక్తమానసం, భరణలోలుపం స్వామి నర్తనాలసం, అరుణభాసురం స్వామి భూతనాయకం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం, ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం, ప్రణవమందిరం స్వామి కీర్తనప్రియం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.